पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రీసెంట్గా గట్కేసర్లో గోవులను కాపాడడానికి వెళ్ళిన సోను సింగ్ పైన కాల్పులు జరిపారు. తర్వాత ఆ ఇష్యూ ప్రతి ఒక్క గోరక్షకుని మనసు కలిచివేసింది. ప్రస్తుతం మనం గోరక్షకుడు ఆనంద్ కుమార్ తోటి ఉన్నాము. మరి వీళ్ళు గోరక్ష చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే, జై శ్రీరామ్. మీరు గోరక్ష ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మాకు ఊహ తెలిసినప్పటి నుంచి చేస్తున్నాం. ఊహ తెలిసినప్పటి నుంచి హిందువులం కాబట్టికి గోవును సంరక్షించడం మన సంస్కృతిలో భాగం కాబట్టికి గోవులను కాపాడడం మా జీవన విధానంలో అది ఒక భాగం. ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మీరు గోవులను కాపాడడానికి వెళ్ళినప్పుడు? అంటే ఒకరిద్దరే వెళ్తారా, ఒక 10 మంది దాకా వెళ్తారా? మరి అవతల వాళ్ళు ఎలా ఉంటారు, మీ పరిస్థితి ఎలా ఉంటుంది? గోరక్షకులు ఒకరైనా ఇద్దరైనా పరిస్థితులను బట్టి 10 మంది కూడా ఎంతమంది ఉన్నా సరే ఒక గోరక్షకుడు ఒక సైనికుల్లాగా గోవును కాపాడడానికి తన ప్రాణాలను కూడా అడ్డం పెట్టి పోరాడతాడు. ఇప్పుడు హైవేలల్లో అక్రమ గోవుల రవాణా జరుగుతుంటుంది. ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మొత్తానికి ఫెయిల్. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫెయిల్. గోవధ నిషేధ చట్టం అమల్లో ఉన్నా కూడా పోలీసు వ్యవస్థ పాలకులు గోవులను చంపేటోళ్ళు ఎక్కువ ముస్లిమ్సే. గోవుల మీద దాడులు చేసేటోళ్ళు, గోవులను తీసుకుపోయి కబ్రస్థాన్లకు తీసుకుపోయేటోళ్ళు, దాంట్లో కోసేటోళ్ళు, దాంట్లో నిర్చేసేటోళ్ళు. కనుక వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఒక బండిల గోవులను కుక్కి కంటైనర్లా లాక్లు వేసి దానికి శ్వాస ఆడకుండా ఒకదాని మీద ఒకదాన్ని ఇట్లా ఇచ్చేసి పోతుంటారు. మేము ఆపడానికి పోయినప్పుడు, గోరక్షకులు ఆపడానికి పోయినప్పుడు ఆ లారీలు మా మీదికి కూడా తీసుకొని వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఎన్నో ఘోర సంఘటనలు జరిగినాయి. ఏ సంఘటనలు కూడా బయటికి రాలే. ఎందుకనంటే సహజంగా ఈరోజు మీడియా కానీ ప్రభుత్వ వ్యవస్థ కానీ హిందువులకు అనుకూలంగా లేదు. హిందువులు అనంటే ఒక చెవటలు చాతగాని వాళ్ళు కులాల వైజ్గా, ప్రాంతాల వైజ్గా, అవసరాల వైజ్గా డివైడ్ అయి ఉన్నోళ్ళు. ఏముంది, గోవులను చేస్తే గోవులను రక్షించేటోడు వాడు ఉంటెంత పోతేంత, హిందువుల గురించి మాట్లాడేటోడు ఉంటెంత పోతేంత అనే ధోరణితోటి ఉన్నారు. కనుకని మీడియా కూడా ప్రభుత్వ వ్యవస్థ కూడా మా మీద లేదు. అదే మైనార్టీలను గిట్ట ఏలెత్తి చూపించమనండి ఈ ప్రభుత్వాలను కానీ అధికారులను కానీ. ఒక మైనార్టీని గిట్ట ఏదనంటే, మైనార్టీ అంటే ముస్లింలే, మళ్ళీ మైనార్టీలు అంటే మళ్ళీ మనం సిక్కులు, జైనులు వీళ్ళందరూ వస్తారు. వీళ్ళు కాదు, ఒక ముస్లింలనే ఒక్కరిని గిట్ట ఏలెత్తి చూపించమనండి. ఒక సంఘటన ఎప్పుడు ఒక 8 సంవత్సరాల కింద నిజామాబాద్లో జరిగింది. గోరక్షకులు ఒక లారీని ఆపితే కేవలం దాంట్లో ఇద్దరే ఉన్నారు ముస్లింలు, ఒక డ్రైవరు, ఒక క్లీనరు. వాళ్ళని కొట్టినందుకు ప్రభుత్వం గోరక్షకుల మీదనే కేసు పెట్టింది, మైనార్టీలను కొట్టిర్రు అని. అంటే హిందూ మెజార్టీ దేశంలో, హిందువుల సనాతన దేశంలో హిందువులకు ప్రభుత్వంకి వెళ్ళి కూడా రక్షణ లేదు. దాని మీద హిందువులకు ఏమైనా అన్యాయం జరిగింది, ఈరోజు గోరక్షకులకు ఏమైనా అన్యాయం జరిగిందంటే స్పందించే సమాజం లేకపోవడం చాలా దుర్మార్గమైన వ్యవస్థ ఈరోజు. మీరు గోరక్ష అంటే మీరు ప్రాణాలకు తెగించి చేస్తున్నాము అని అంటున్నారు. ఇప్పుడు గోవధ అలాగే గోవుల అక్రమ రవాణా వెనుక హిందువులు కూడా కొంతమంది ఉంటారు అంటే మీరు ఏం చెప్తారు? ఉన్నారా, అట్లుంటారా? వాస్తవానికి గో విశిష్టత మనము రైతులకు చెప్తలేము. గోశాలలు నడిపే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క గోశాలలో వందల గోవులు ఉంటాయి. అక్రమంగా పట్టుకున్న గోవులను చట్టపరంగా ఏదో ఒక గోశాలకు అప్పచెప్తే దాన్ని వాళ్ళు సంరక్షిస్తుంటారు. గోశాలల పేరు మీద కొంతమంది బతుకుతున్నారు, ఇది వాస్తవం. మేము హిందువులుగానే మాట్లాడుతున్నాం. ఈరోజు గోవులని రైతులకు అప్పచెప్పాలి, కానీ గోవులు రైతుల దగ్గర లేదు. ఇప్పుడు రైతులకు తెలియదు. ఎందుకంటే సమాజము గో విశిష్టత కానీ దేని గురించి కూడా ప్రభుత్వం కానీ సమాజం కానీ చెప్పే పరిస్థితి లేదు. గోవుని ఎట్లా చూస్తున్నారు రైతులు? ఒకప్పుడు గోవు ఇంట్లో భాగం. ఈరోజు హైదరాబాద్ పెద్ద పెద్ద పట్టణాలల్లో కొద్దిగా డబ్బులు ఉండి కొద్దిగా కోట్ల రూపాయల ఆస్తులు జమగూడంగానే ఇండ్లలో కుక్కలు వస్తున్నాయి, టామీలు డామీలు ఇవి వస్తున్నాయి. అవి మంచాల మీదకి వస్తున్నాయి, సోఫాల మీదకి వస్తున్నాయి. అట్లా వెనకటికి మా తాతల కాలంలో, మా తాతలు ముత్తాతల కాలంలో గోవులు ఇంట్లో భాగం ఉండే.
కాబట్టి ఆ రోజు సంస్కారం ఉన్నది. ఇంట్లో ఒక మనిషిలాగా ఉండే గోవులు, ఇంట్లో ఒక మనిషిలాగా ఉండే గోవును ఒక పశువులాగా చూడలే, గోవును ఒక మాతలాగా చూసినాం, భూమిని ఒక మాతలాగా చూసినాం. ఈరోజు గంగను మాత అని అంటున్నాం, అట్లనే గోవును కూడా మనం మాతలాగా చూసినాం. దానికి సంరక్షణ చేసిరు, కుటుంబంలో భాగం ఉండే, కాబట్టి ఆ రోజు సంస్కారం ఉన్నది. అంటే గోవులు గోరక్షకుల దగ్గర ఉండడం మంచిదా, రైతు దగ్గర ఉండడం మంచిదా? గో రక్షకుడు అంటే గోవులను రక్షించే వ్యక్తి. గోవులు చేసే పని ఏంది? గోవులు వ్యవసాయం. గోవులు ఒక నాణ్యమైన వ్యవసాయము రైతుల దగ్గర ఉంటే ఆ భూమికి దాన్ని వచ్చే మూత్రము, తర్వాత పేడతోటి ఎరువులు ఇదయి భూమి సారతత పెరుగుతుంది. ఒక మంచి ఫుడ్ రేపు ఎవరికి ఇస్తాము? మంచి పంట ఎవరికి ఇస్తాము? మళ్ళీ మనకే కదా, రైతు దగ్గరికి వెళ్ళి వచ్చే పంట మనకే. అది మనం తింటే కొద్దిగా ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు గోవుని ఎట్లా చూస్తున్నారు? ఒక యంత్రంలాగా చూస్తున్నారు. మన దగ్గర ఒక బండి కొనుక్కున్నాము, ఆ బండి ఖరాబ్ అయితే ఏం చేస్తున్నాము? ఎవరికో అమ్మడమో లేకపోతే స్క్రాప్కి అమ్ముకోవడము. అట్లనే గోవును కూడా ఒక రైతు పెంచుకుంటున్నాడు, దాది పని చేసేంత వరకు ఉంచుకుంటున్నాడు. దాని తర్వాత దానితో అవసరం లేదు, అవసరం లేక దాన్ని అమ్ముతున్నాడు. అది ఎందుకు కట్టికోళ్ళకి అమ్ముతున్నాడా ఎందుకని తెలియదు అని పాపం రైతుకు తెలియదు. నేను ఉదకు అమ్ముతున్నా అని, ఉదకు అమ్ముతున్నా ఈ కషాయాలు తీసుకుపోయి కోస్తారని తెలియదు. సాధ్యం 90% తెలియదు, ఒక 10% మాత్రమే తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. నా దృష్టిలో 90% తెలియదు, తెలియక అమ్ముతున్నారు. అది రైతుకు తప్పు కాదు, రైతుకు తెలియకపోవడం. ఈరోజు గోవులను రక్షించాలి, జాతి జంతువులను రక్షించాలి. గో ద్వారా గో సాంద్రత ద్వారా భూమి సాంద్రత పెరుగుతుంది అని చెప్పి శాస్త్రీయంగా ఎన్నో మనం ఇప్పుడు పాత వంగడాలను కూడా రైతులకు ప్రభుత్వాలు ప్రణాళికలు చేస్తుంది. కానీ నువ్వు ఇక్కడ గోవులనే రక్షిస్తలేవు. ఇప్పుడు ఈరోజు పశుసంవర్ధక శాఖ ఉంది కదా, పశుసంవర్ధక శాఖ ఎవరి కోసం? గొర్రెల స్కామ్ల కోసమా, బర్రెల స్కామ్ల కోసమా? గోవులను రక్షించాలి కదా. ఈరోజు ఆ పని ప్రభుత్వం చేస్తలేదు. కనుకనే గో రక్షకుడు మాత్రమే, గోవుకు రక్షణ ఇచ్చేటోడు. నీ దగ్గర ఇప్పుడు గోవు వదకు పోతుంది, గోవు హింసకు గురవుతుంది అంటే ఆ గోవును కాపాడి, నా తల్లిని కాపాడి దాన్ని మళ్ళా తన కాళ్ళ మీద తను నిలబడేటట్లు, దానికి రోగం వచ్చినా రెస్ట్ వచ్చినా మంచి చెడ్డలన్నీ కూడా చూసుకునే బాధ్యత గోరక్షకుడు తీసుకుంటాడు. పూర్వం గతంలో చూసుకుంటే 5,000, 6,000 సంవత్సరాల క్రితం నుంచి మన ఈ ధర్మం అనేది ఇది ఉంది. అంటే ఆవులను ఒక దేవుళ్లాగా పూజించి, దేవతలాగా పూజించుకునేది. అప్పుడు ఇలా వేరే వాళ్ళకి ఇచ్చి, అంటే ఆవు సామర్థ్యము, బలము, అంటే ఏజ్ అయిపోయింది అనేది లేకుండా ముసలిది అయిపోయినా కూడా ఇంట్లోనే పెట్టుకుని ఇక చివరి క్షణాల్లో అది చనిపోతే బొందబెట్టో లేకపోతే పూజ చేసో వదిలిపెట్టేవాళ్ళు. కానీ ఎందుకు ఇలా మారాల్సి వస్తుంది? హిందువులు ఎందుకు వయసు అయిపోయిందని తెలియంగానే, ఆవు వయసు అయిపోయిందని తెలియంగానే ఎందుకు అమ్మేసుకుంటున్నారు? అంటే గతంలో అలా వాళ్ళు ఎలాగ ఉన్నారో హిందువులు అప్పుడు ఆవును ఎలా పూజించుకున్నారు, ఇప్పుడు అలా పూజించుకోలేరా? గతంలో మీరు చెప్పినట్లు గతంలో గోవుని కుటుంబంలో భాగంగా ఉన్నది. అందుకొరకే సంప్రదాయము, సంస్కారము అనేది మనిషికి వచ్చింది. అది చనిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఎంత మనం తల్లడిల్లుతామో ఆ విధమైన పరిస్థితులు ఉన్నది. గోవు కేవలం పాలిస్తుంది, దున్నుతుందే కాదు, గోవు జ్ఞానం కూడా. ఒక గోవు అడవిలో పోయి తిని వస్తే తన యజమానికి ఉన్న రోగాలకు తగ్గట్టు అది లోపట ఒక మందును తయారు చేస్తుంది. గోమూత్రం గురించి ఈరోజు పేటెంట్ హక్కులు తీసుకుంటున్నారు ప్రపంచ దేశాలు. గోమూత్రం తాగుతారు, గోవు అని. గో పిడక ద్వారా వండినవి ఎన్నో ఆరోగ్యకరమైన వంటలు గో పిడక ద్వారా వండితే అవి ఆరోగ్యం. ఈరోజు యజ్ఞాలకైనా కూడా దేనికైనా కూడా గోవు మూలమవుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలకు గోవు మూలం. ఈ సంస్కృతి సాంప్రదాయాలను మనం మహమ్మదీల దండయాత్రలు, బ్రిటిషోని దండయాత్రలు ఇవన్నీతోటి హిందువులు ఒక బానిసల్లాగా మారారు. ఒక బానిసల్లాగా అంటే మనం ఛత్రపతి శివాజీ లేడా, రాణా ప్రతాప్ సింగ్ లేడా, ఎంతమంది లేరు, ఉన్నారు. కానీ ఎప్పుడైతే పాలన మనం ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం కదా, ఈ ప్రజాస్వామ్య పాలన వచ్చిందో మన చరిత్రని, మన వ్యక్తిత్వాన్ని కూడా మొత్తం మార్చేసిండ్రు. ఇది వాస్తవం. ఎందుకంటే మన సంస్కృతిని మనకు దూరం చేశారు, మన సాంప్రదాయాలను మనకు దూరం చేశారు. నేను హిందువునా అనే డౌటు హిందువులకే కలిగేటట్లు చేశారు. హిందువు అని అంటే ఏంది? హిందువే, నాది బీసీ, నేను యాదవు, నేను గౌడు, నేను కుమ్మరి, నేను మంగలి, నేను కోమటి, నేను రెడ్డి, నేను బ్రాహ్మణు, నేను దోరా, ఇట్లా కులాలుగా డివైడ్ అయిపోయినాం. అంటే డివైడ్ చేసిర్రు, వాంటెడ్లీ చేసిర్రు. విభజించు పాలించు అనేది మనము అందరం చదువుకున్నదే. బెంగాల్ విభజన బ్రిటిష్ వాడు చేసినప్పుడు వందే మాతర నినాదం ఎంత పవర్ఫుల్ వచ్చిందో తెలుసు మనకి. అయితే బ్రిటిష్ వాని కన్నా డేంజర్ ఎవరు అని అంటే
ఈ దేశ చరిత్రను మార్చి, ఈ దేశం వల్ల పుట్టి ఈ దేశ చరిత్రను మార్చి హిందువులను ఇంటర్నల్ బానిసం చేశారు. అందుకొరకు మనం ఏకం కాలేకపోతున్నాం. నేను హిందువును, బొట్టు పెడతాం, గుడిపోతాం. హిందుత్వం అంటే ఈరోజు వాస్తవానికి దేవునికి దండం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, ఇది మాత్రమే హిందుత్వం అవుతుంది. కానీ మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కాపాడుకోవాలి, మన జాతిని కాపాడుకోవాలి. గోవు లేకపోతే హిందువులు లేరు, గోవు లేకపోతే హిందువులు లేరు, గంగ లేకపోతే హిందువులు లేరు. భూమాతను మనం కొలుస్తున్నాం. ఎంతో అద్భుతమైన సంస్కారం ఉంది. నేను మీకు అదే చెప్తున్నా. ఈ ఒకటే విషయం, 5000 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాల కింద కూడా, మనకు 1000 సంవత్సరాల కింద కూడా గోవు కుటుంబంలో భాగం ఉంది కాబట్టి సంస్కారం ఉంది. ఈరోజు కుక్కలు కుటుంబంలో భాగమైనాయి కాబట్టి సంస్కారం కుక్క కన్నా హీనంగా అయింది మనది. మనం ఈయన తేడా చూడాలి. మనం గోవులను పూజించేటోళ్ళు సంస్కారంతో ఉన్నారు, కుక్కలను పూజించేటోళ్ళు సంస్కారహీనులుగా ఉన్నారు. అంటే మీరు కుక్కలను పెంచుకోవద్దు అంటున్నారా? నేను కుక్కలను పెంచుకోవద్దని అంటలేను. కుక్కలు పెంచకుండానే పెరుగుతున్నాయి కదా, అవైతే పెరుగుతున్నాయి కదా. కానీ గోవు విశిష్టత ఏంది? గోవు విలువ తగ్గిపోతుంది కదా. గోవు ఎంత పవిత్రమైనదని దాన్ని వదిలేసి ఈరోజు సమాజము అవసరం లేని జంతువులతోటి ఇదవుతున్నాయి. అంటే గోవు మన జీవి కదా. ఈరోజు ఒక కుక్కను కొడితే ఎంతోమంది అమల నాగార్జున భార్య జంతు ప్రేమికులందరూ ఊరుకొస్తారు. ఈరోజు ఇన్ని కబేలాలకు పోతున్నాయి గోవులు. ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఈరోజు పర్టికులర్గా హిందూ సంస్కృతి మీద దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం నా దృష్టిలో కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిండు. ఒక నిజాం నవాబు, ఆయనకు చిహ్నమే సెక్రటరేట్. నవాబు ఎట్లా ఉంటాడో కేసీఆర్ను చూసి నేర్చుకోవాలి, కాసిం రజ్వీ ఎట్లా ఉంటాడో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. ఈరోజు వాంటెడ్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణలో మీకు తెలుసు, ముస్రాంబాద్లో కట్టెల వ్యాపారం పక్కనే ఉన్న వ్యక్తిని, ఒక హిందువును చంపారు. ఎన్నో దాడులు జరుగుతున్నాయి, కొన్ని బయటికి వస్తలేవు. ఈరోజు మన గోరక్షకుని మీద దాడి, వాళ్ళ అమ్మకు మేము నిజంగా గోప్రేమికులుగా, హిందువులుగా మేము వాళ్ళ తల్లికి మాత్రం పాదాభివందనం చేస్తున్నాం. నా కొడుకు చచ్చిపోయినా కానీ 10 మంది కొడుకులు ఉన్నారు, 10 మందిని కూడా గోరక్షణకు పంపిస్తా అన్న గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళ తల్లి. గోవులను మీరు కాపాడేటప్పుడు, తీసుకొచ్చేటప్పుడు కాపాడి ఆవుల పరిస్థితి ఆ టైంలో ఎలా ఉంటుంది? మీరు తీసుకొచ్చినాక ఎలా చూసుకుంటారు? వాటికి ఏ ఫుడ్ పెడతారు? చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక దాని మీద ఒకటి కుక్కి శ్వాస ఆడకుండా 100 కిలోమీటర్లు ట్రావెలింగ్ చేస్తుంటారు ఈ కంటైనర్లలో. అవి దింపినప్పుడు దాని ఆత్మ ఘోషిస్తుంటుంది. దాన్ని తీసుకొని దానికి ఏ డాక్టర్స్ ఉంటారు, గోరక్షకులు గోవు మీదనే ఉంటారు కాబట్టి గోవులకు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ విధమైన ఫుడ్ ఇవ్వాలి, గోశాలలకు తీసుకుపోయి దాన్ని సంరక్షించి ఎన్నో గోవులు. ఇగో ఇప్పుడు ఇక్కడ ఉన్న గోవులు కూడా తీసుకొని వచ్చింది, అన్నవాళ్ళు పట్టుకొని వచ్చింది. అవి వదకపోతే ఈరోజు చూడండి, అవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయి, ఎంత యాక్టివ్గా ఉన్నాయి. అదే దాన్ని కాపాడినప్పుడు పరిస్థితి, దాని కాళ్ళు, చేతులు, చర్మము కోసుకపోయి, ఆ సైడ్లు కోసుకపోయి ఎంత ఘోరంగా ఉంటుంది. ఇదే కొడుకులని చేస్తే కంటైనర్లలో అందరిని కుక్కి హోల్సిటీకి తీసుకుపోయి నూకి ఒకనోని లోపల నూకి 100 కిలోమీటర్లు తీసుకొని వస్తే కొడుకులు చాప పిల్లల్లాగా పడతారు రోడ్డు మీద. అవునా కదా? మనిషి అయినా జంతువు అయినా ఒకటే. మేము దాన్ని జంతువుగా చేస్తలేం. మనం ఈ గోవధన నిషేధం ఉంది. మీరు తీసుకొచ్చాక, వాటిని రక్షించి తీసుకొచ్చాక ఎలాంటి ఎలాంటి ఆహారం పెడతారు ఆవులకి? ఎట్లా చూసుకోవాలి? పౌష్టిక ఆహారమే పెడతాం. ఇప్పుడు ఎందుకంటే గోవులు తినేది మొక్కజొన్న కంకిలు, బుడ్డ పుల్లు, గడ్డి, దీనికి ఏం కావాల్సిందో దానికి సంరక్షణ, దానికి కావాల్సిన ఫుడ్ దానికి పుష్టికంగా పెడితేనే, అంత మంచిగా పెడితేనే అవి మంచిగా ఇది కాగలుగుతాయి. ఎలా అనిపిస్తుంది వాటిని కాపాడి తీసుకొచ్చినాక మీ మనసుకి? ఆనందం. ఇప్పుడు బార్డర్లో మన ఆపరేషన్ సింధూర్ అయింది, సైనికులు యుద్ధం చేసారు. ఒక సైనికుని చేతుల్లో గన్ను ఉంటుంది, బుల్లెట్లు ఉంటాయి. ఆ శత్రు దేశం మీద బుల్లెట్ల వర్షం కురిపించిండు అనుకో, ఆ సైనికుని ముఖం వల్ల నువ్వు ఆనందాన్ని ఎట్లా చూడగలుగుతావు? ఎంత ఆనందం ఉంటుంది. ఇప్పుడు గోరక్షకులు కూడా అంతే. గోవును రక్షించినప్పుడు ఆ ఆనందానికి హద్దులు ఉండవు. ఎందుకంటే నా మాతను నేను కాపాడుకున్నా, నా గోమాతను కాపాడుకున్నానే ఆత్మవిశ్వాసం అనేది ఇక అది ఎల్లలు దాటంది. ఎల్లల్లో కూడా మనం చూడలేం. మన జాతీయ జంతువు పులి ఉంది. పులిని ఎవరైనా అటాక్ చేసినా, దాడి చేసినా, దాన్ని చంపినా కూడా కేసు అవుతుంది. జైల్లో నుంచి బయటికి రాని కేసులు ఉన్నాయి. మరి
చాలామంది ఎప్పటి నుంచో టీటీడీ గోవు సంబంధించి మెంబర్స్ అయినా భారతదేశంలో చాలామంది గోవులకు సంబంధించి మెంబర్స్ అందరూ కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని ఆవుని జాతీయ జంతువు చేయండి అని. మరి ఎందుకు ఆలస్యం అవుతుందని అనుకుంటున్నారు? మీరు డిమాండ్ చేస్తున్నారా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని? ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఇంకా గౌరవం, దేశానికి గౌరవం. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈరోజు గోవధ నిషేధ చట్టం ఉన్న యథేచ్ఛగా పోతున్నాయంటే కారకులు ఎవరు? ప్రభుత్వాలు, రాజ్యాంగపరంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తున్న పాలకులే. ఈరోజు యథేచ్ఛగా పోలీస్ అధికారులు కూడా, దీంట్లో పోలీస్ అధికారులు కూడా చెక్ పోస్టులు పెట్టుకుంటుర్రు. ఎందుకు పెట్టుకుంటుర్రు? ఈరోజు చెక్ పోస్టులు కూడా ఎత్తేసారు స్టేట్ గవర్నమెంట్. ఇంకా మీరు ఏమన్నా సప్లై చేసుకోరని ఆ ఉన్న చెక్ పోస్టులు అవినీతికి మూలమని చెప్తున్నారు. ఇక కనీసం వాడు అప్పుడో ఇప్పుడో అని భయపట్టించన్నా ఎవరికో ఆడు చెక్ పోస్ట్ కాడ ఆపినప్పుడు ఒక బండో 2 బండ్లన్నా దొరుకుతాయి. ఇప్పుడు అవి కూడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఒక కుట్రపూరితంగా, ఎందుకంటే నైట్ పూటనే ఇవి జరిగేటివి, నైట్ డే కంటైనర్లే కదా. చెక్ పోస్ట్ కాడికి పోయినప్పుడు అయితే వాడైతే చెక్ చేస్తాడు కదా ఏమున్నాయి దీంట్లో ఏం కథ అని. ఒకవేళ గోవులు ఉంటే వాడు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి పాపం కడుపు నిండుతుంది, వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి. రోగాలతోటి సంపాదన ఎంత పెరుగుతుంటుందో వాళ్ళ పాపాలు కూడా అంత పెరుగుతున్నాయి. ఈరోజు ప్రభుత్వం గేట్లు ఓపెన్ చేసేసింది, చెక్ పోస్టులు కూడా రద్దు చేసి ఇంకా మీరు ఎంతనన్నా యథేచ్ఛగా చేయండి అని చెప్పి. ఎందుకు ఈరోజు రేవంత్ రెడ్డి నిద్రపోతున్నాడా? ఆయన పూర్వము ఏదో మా స్కూల్ అని అన్నాడు కదా, సరే బాగుంది, నీకు సంస్కారం నేర్పింది కదా. మరి ఈరోజు ఒక గోరక్షకుడు మీద కాల్పులు జరిపితే రేవంత్ రెడ్డి ఎందుకు ఇదైతే లేడు? పెద్దమ్మ గుడి మీద దాడి జరిగితే పెద్దమ్మ గుడిని ప్రభుత్వమే ఇచ్చేస్తుంది, ఎందుకు ఈరోజు వస్తలేరు? అంటే తుర్కోలో ఓట్లు పోతాయి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో, అంతే కదా. హిందువులు ఏమన్నా కానీ హిందువులు ఎట్లా చేస్తారు, ఎందుకంటే సిగ్గుదప్పిన వాళ్ళు జెండాలు పడతారు, జిందాబాదులు కొడతారు, ఓట్లు వేస్తారు. కానీ ముస్లింలు వేయరు కదా. అదే కారణం రేవంత్ రెడ్డిని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఒక గోరక్షకునికి ఈరోజు మా బండి సంజయ్ గారు వచ్చిర్రు. ఈరోజు మేము బండి సంజయ్ హీరో అనుకుంటాం, ఎందుకంటే హిందువుల కోసం మాట్లాడుతుండు. నువ్వు కాంగ్రెస్లో ఉండి హిందువుల కోసం మాట్లాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే. ఎవడైనా సరే ఓవైసీ కూడా హిందువుల గురించి మాట్లాడితే మేము హీరో అనుకుంటాం. హిందువులకు వ్యతిరేకంగా హిందువులను వినాశనం వైపు తీసుకుపోతా హిందువుల మీద దాడులు చేస్తే మేము ఎవడైనా హిందువైనా వీళ్ళనే. మాకు చట్టం ఉంది, గోవులను అక్రమ రవాణా చేస్తే గోవధ చేస్తే చట్టం ఉంది, అది అమలు కావట్లేదు. మరి మీ అభిప్రాయం ఏంటి? చట్టము అవినీతి పరులకు చుట్టము, చట్టము అధికారులకు అవినీతి చేయడానికి ఒక చుట్టమైన మంచి మంచి మార్గం. అది ప్రభుత్వాలు అట్లనే ఉన్నాయి, అధికారులు అట్లనే ఉన్నారు. ఈరోజు గోరక్షకులు డిమాండ్ చేస్తున్నారు గోవధ మీరు బక్రీద్ వస్తే ఓల్డ్ సిటీలో పోతే ఏం కనబడతాయి అన్న? ఏం కనబడతాయి? దాన్ని గడ్డి మేపుతుంటారు, దాన్ని ఏడబోయాలని చూస్తుంటారు బహిరంగంగా. ఎందుకు దమ్ము లేదు? వీళ్ళు మొలతాడు కట్టలేదా? రేవంత్ రెడ్డికి మొలతాడు లేదా? కేసీఆర్ కంటే ముసలోడు అయిండు, తాగిండు, మతిమార్పు వచ్చింది, ఆడు కట్టుకున్నాడో కట్టుకోలేదో మర్చిపోయిండేమో. రేవంత్ రెడ్డి అయితే మొలతాడు కట్టినోడే కదా, హిందువే కదా, ఆయన హిందువే కదా. మరి ఎందుకు ఓల్డ్ సిటీల్లో గోవులన్నీ యథేచ్ఛగా బేరం పెట్టి గల్లీలల్లో కోస్తున్నా కూడా స్పందించలేకపోతే రేపు నీ కుటుంబం వల్ల ఎవరన్నా ఇట్లనే కోస ఊకుంటారా? అంటే ఇంత యథేచ్ఛగా ఉంటుందంటే ప్రభుత్వం ఉండి ఉన్నట్లా ఫెయిల్ అయినట్లా? మీరు చెప్పండి. మేము మొత్తుకుంటూనే ఉన్నాం, ఒకరు కాదు, రాజాసింగ్ నుంచి ఒక గల్లీ కార్యకర్త వరకు గోరక్షకుని వరకు మొత్తుకుంటూనే ఉన్నారు గోవులను కాపాడండి కాపాడండి అని. కేవలం ప్రెస్ మీట్లు పెట్టి ఏదో నానా ఒక 2 మాటలు ఇట్లా పేపర్కి వచ్చేటట్లు మాట్లాడిపోతే అయిపోతుందా? పోలీస్ వ్యవస్థకు శాత కదా ఓల్డ్ సిటీ కోనికే? అరే పిచ్చోడా రేవంత్ రెడ్డి, ఆపరేషన్ సింధుని ఏమో పాకిస్తాన్లోనే లేపి పడేసినాం, శత్రుదేశంలో పోయి. గీడ ఉన్న హైదరాబాద్ భారతదేశంలో భాగమైన హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కాలు పెట్టలేని పోలీసులు నీకే ఎందుకు? మాకు నువ్వెందుకు పనికిరానునివి? దమ్ముండా లేదా? ప్రభుత్వానికి దమ్ము లేదా? ప్రభుత్వం దేనికోసం ఉంది? అవినీతి చేయడానికి ఉందా? 1000 కోట్ల అవినీతి చేయడానికి, భూములు కబ్జాలు చేయడానికి, హిందూ దేవాలయాల మీద దాడులు చేయడానికి, హిందువుల గోవులను అక్రమ రవాణా చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, దీనికోసమే ఉందా ప్రభుత్వం? ఇక చివరి 2 ప్రశ్నలు. మీరు గో సంరక్షణ చేయడానికి ఒకరే ఇద్దరే ఎందుకు వెళ్తారు అంటే? ఇప్పుడు అటాక్ జరిగింది సోను సింగ్ మీద, ఒక్కడే వెళ్ళినందుకు జరిగింది. అతను ఒక 10 మందితోటి వెళ్ళినప్పుడు అతనికి బలం ఉంటుంది, పోట్లాడే దమ్ము వస్తుంది కదా. ఒకరే పోవడం వల్ల అంటే ఒకరిద్దరు ఎందుకు? మిగతా వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఇంతమంది సైన్యం ఉంటారు కదా, అలా ఒకరు ఎందుకు పోతారు? ఇప్పుడు రకరకాల పరిస్థితులు ఉంటాయన్న, ఒక్కడున్నా పోతాడు. ఎందుకంటే బార్డర్ల సైనికులు లాంటివాడు గోరక్షకుడు, హిందూ ధర్మం కోసం పనిచేస్తాడు. నా వెనకాల మంద ఉంటేనే నేను తొడలు కొడతా, మంద లేకపోతే 2 చేతులు కట్టుకొని
గులాంగిరి చేస్తాని అనేటోళ్ళు హిందువులు కాదు, గోరక్షకులు కాదు. ఒక్కడున్నా ధైర్యంగా పోతాడు, ఎదుర్కొంటాడు. వాడు బుల్లెట్ తూటాకు అయితే మా గోరక్షకుడు ఈరోజు బుల్లెట్ని అయితే తిన్నాడు కదా, శరీరానికి తీసుకున్నాడు కదా, దీని ఫలితం కూడా భవిష్యత్తులో చూపిస్తారు. ఒకవేళ గోరక్షకుడు బతకపోగల దేవుని దయ వల్ల, ఎందుకంటే ఈరోజు 140 కోట్ల మంది జనాభా, హిందువులు మెజార్టీ 80% ఉన్న పాండవులు లాంటోళ్ళు 5గురే. పాండవులు 5 కౌరవులు 100 మంది ఉంటాయి, గోరక్షకులు కూడా పాండవులు లాంటోళ్ళు. ఇంత పెద్ద హిందూ సమాజానికి రక్షకులుగా ఉన్న ప్రతి కార్యకర్త కూడా 100 ఆయుష్తోటి బతకాలి. మా బాధ కూడా అది. మేము దేవుని కూడా ప్రతి ఒక్క హిందూ కూడా ప్రార్థిస్తున్నాడు. ఒక్క గోరక్షకుడు ఒక బార్డర్ల సైనికులు లాంటోడు అన్న. ఆ రోజు 10 మంది ఉంటే 10 మంది పోతుండే. ఒక్కడున్నా పోతామనే ధైర్యం ఉంది చూసినావా, అది మనకు ఛత్రపతి శివాజీ నుంచి వచ్చిన ధైర్యం. అది ఇక్కడ ఏదో ఇప్పుడు మధ్యలో వచ్చింది కాదు, అది